కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతిని పురస్కరించుకొని యావత్ తెలంగాణ ప్రాంతంతో పాటు తెలంగాణ వాదులు ఉన్నటువంటి అనేక దేశాలలో కూడా వారిని స్మరిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు గతంలో పిలువబడే ఏకశిలా పార్క్ను వారి నామకరణంతో ప్రొఫెసర్ జయశంకర్ గారి ఉద్యానవనంలో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి పెద్దలు కౌన్సిల్ వైస్ చైర్మన్ ప్రకాష్ అన్న గారు మరి అనేక మంది మా కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు తెలంగాణ వాదులు మేధావులు అందరూ కూడా పాల్గొని వారిని స్మరించుకోవడం జరిగింది. వారు తొలి దశ నుంచి మళ్ళీ దశ ఉద్యమంలో 10లో సంఖ్యలో ఉన్న 10 లక్షల సభలో ఉన్నా కూడా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసేదానికి తన మాటల ద్వారా అనేక ఉపన్యాసాల ద్వారా మాలాంటి యువకులకు స్ఫూర్తినిచ్చి తెలంగాణ సాకారమయ్యేదానికి వారు ముందు వరుసలో ఉన్నటువంటి విషయాన్ని యావత్ తెలంగాణ ప్రజానికం ఎన్నడూ కూడా మరవరని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. నీతి నిజాయితీ నిబద్ధతకు మారుపేరుగా ఉన్నటువంటి జయశంకర్ సార్ గారితో మాకు విద్యార్థి దశ నుంచి వారితోని అనేక సందర్భాలలో మరి కలవటం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సందర్భంగా వారిని స్మరిస్తూ మరి వారు ఒక 2 విషయాలు ఈ సందర్భంగా గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అందులో వారు తొలిసారి కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించిన తర్వాత కొంతమంది మేధావులు కొంతమంది విద్యార్థులు కాలేజీ గారితో మరి వచ్చి సన్మానించే సందర్భంలో సన్మానాన్ని సున్నితంగా తిరస్కరించుకొని వారు ఆ రోజు ఒకటే చెప్పిండ్రు, వీసీగా బాధ్యతలు ఎప్పుడైనా ఉన్నప్పుడు సందర్భంలో ఎప్పుడైనా ఎక్కడైనా తప్పు జరిగితే కాలేజీ గారితో నన్ను దండించాలని చెప్పినటువంటి గొప్ప విషయం. అదేవిధంగా వారి వీసీ హయాంలో ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా నిజాయితీతో పరిపాలన చేసినటువంటి విషయం. తెలంగాణ ప్రజానీకానికి జయశంకర్ గారికి విడదీయని బంధం. బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతకర్తగా ఉండి టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతకర్తగా ఉండి కేసీఆర్ గారికి అనేక సందర్భాల్లో వెన్నుదండగా ఉండి మరి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసినటువంటి మహనీయులు జయశంకర్ గారికి వారి ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి వారి ఆశయ సాధన కోసం మేమందరం కూడా మరి పునరంకితమవుతాం. వారు చూపెట్టినటువంటి బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మేమందరం కూడా కంకణబద్ధమవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.